మా మాటలను అయితే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడమే నా మాట. మొత్తానికి వాళ్ళని మొత్తం తీసేయాలి, వాళ్ళని అందరిని ఎవరినైనా కూడా. అంతే. అంటే తీసేయాలా వాళ్ళు చేసేటువంటి జాబుల నుండి? జాబుల నుండి కాదు, వీళ్ళని ఎట్లా శిక్షించిందో అమ్మాయి వాళ్ళ ఎంత ఇబ్బంది పడి వచ్చిందో వాళ్ళు కూడా అట్లా చనిపోవాలి అంతే. అంటే మీతో వచ్చినప్పుడు మంచిగా మాట్లాడారు? చాలా మంచి అమ్మాయి అయితే. ఇద్దరు అమ్మాయిలు వచ్చేది ఇడికి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్? లేదు, ఆ అమ్మాయి తక్కువ వచ్చేది కానీ ఈ అమ్మాయి వచ్చేది. మా భవ్య అయితే కంపల్సరీ వచ్చేది. అట్లాంటి అమ్మాయి చాలా వరకు ఆమెను మాత్రం కంపల్సరీ అంత హింసించారు కాబట్టి ఆమెను ఎంత ఘోరంగా హింసించారో వాళ్ళని కూడా అట్లా చంపేయాలి. అంటే పూర్వ పిల్లలు కదా అంటే, సో వాళ్ళకి ప్రభుత్వము న్యాయం చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే న్యాయం చేయకపోతే ప్రభుత్వం ఎందుకండి ఉండేది? మనకు ఇట్లాంటప్పుడు గింత సహకరించే న్యాయం లేనిది ఎందుకు ఈ దేశం? ఎందుకు మనం ఇంత ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇంత చేసినాక కూడా ఇట్లాంటప్పుడు మన పిల్లల కోసం మనం ఆరాటపడిపోతే ఇంకెవరు ఆరాటపడతారు? మన దేశం కోసం మనం కొట్లాడడానికి కదా. రేపు వాళ్ళు చదువుకుంటే ఎంతో పైకి ఎదిగే వాళ్ళు. ఆ పిల్లల్ని కాన కష్టం చేసుకొని చదివించుకుంటాను. ఆమె ఎక్కడ భూపతిరావు పాట ఎక్కడ ఉండే వస్తుంది. ఆమె అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఆ పిల్ల చదువు కోసమే వచ్చారు. చదువు ఆమె రేపటి భవిష్యత్తు వేరే పోస్ట్ పొందేది కావచ్చు. తల్లిదండ్రులకి ఎన్నో కళలు చెప్పుకున్నది, అవన్నీ ఉట్టిగా చేసింది. అలాంటి కళలు ఉట్టిగా అయిపోతే ఎట్లా? ఈరోజు భవిష్యత్తే రేపటి పౌరులు అన్నట్టు ఇప్పుడే ఆమెను ఎందుకు చంపారు, అదే ఏం అవకాశంగా చంపారో దాని గురించి చర్చించి వాళ్ళని చంపేయాలి. ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళ పిల్లలకు ఇలా ఈ అమ్మ గోస ఎలా ఉందో వాళ్ళకు కూడా అలా తెలియాలి. అంటే ఇంకొకరు భయపడాలి, ఇంకొకరు చెయ్యొద్దు. అలాంటి వ్యక్తిత్వంగా వాళ్ళని ఇట్లా చెయ్యాలనే ఆలోచన రావద్దు. అలాగే నా ముచ్చట. చాలా క్లోజ్గా అవ్వచ్చు కదా అంటే మీకు, ఎందుకంటే పాప పేరు చెప్పగానే నాకు మస్తు చాలా బాధాకరంగా ఉన్నది తెలుసా. అందుకోసానికి చాలా అంటే చాలా వరకు ఎవరిని గింత తల్లి కానీ తండ్రి కానీ హాని చేయని వాళ్ళు, కాయ కష్టం చేసుకునే వాళ్ళను ఇంత ఏదో పిల్ల చదువుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది రేపటికి అని దానికి పంపించినంత మాత్రాల మీ ఇష్టం వచ్చినంగా మీ పర్సనల్ ముచ్చట్లు మీరు తీసుకోండి, కానీ ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎప్పుడైనా మన ఇష్ట ప్రకారం మనం చేసుకోవాలి. ఏదైనా ఉంటే కానీ ఎదటి వాళ్ళకు నష్టం కలుగుతుంటే తప్పుకోవాలి. టీచర్స్ అంటే తల్లిదండ్రుల మించిన వాళ్ళ గురువులు ఉండాలి. అలాంటప్పుడు గురువులే లేనప్పుడు ఏ విద్యార్థులైనా రేపు పిల్లలు ఎవరైనా హాస్టల్ వేయాలంటే ఎవరైనా నమ్మకం ఉందా? ఇప్పటి వరకు కాదు, నా పిల్లల్ని స్కూల్ పంపించాలి, కాలేజీ పంపించాలని కూడా నాకు భయమే ఉంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు, రేపటి పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి కూడా ఏ టైంలో ఏం జరుగుతుందో అని నాకు కూడా భయమే ఉంది. అలాంటప్పుడు నేను ఏ టీచర్స్ నమ్ముతాం? ఇంకో టీచర్ కానీ ఇంకా ఎవరైనా ప్రజా దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భయపడాలంటే వాళ్ళని కఠినంగా చర్చించాలి. మొత్తానికి వాళ్ళను ఎట్లా కొట్టిరో ఎట్లా చంపిరో ఆ విధానంగా వాళ్ళని ఖచ్చితంగా చంపితేనే అప్పుడు ఈ దేశానికి న్యాయం కోరినట్టు. లేకపోతే ఆ పిల్లల గురించి వదిలిపెట్టే మాత్రం అంత అన్యాయం జరిగినట్టే. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో మీ ఏరియాకి సంబంధించినటువంటి భవ్య అయినా కావచ్చు, వైష్ణవి అయినా కావచ్చు, భువనగిరిలో ఎస్సీ గురుకుల హాస్టల్లో చదువుకున్నటువంటి ఇద్దరు పిల్లలు ఇప్పటికి 5 రోజులు అవుతుంది. అది హత్యన అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. సో అంటే ఎప్పుడైనా మీ ఏరియా కదా, ఇక్కడికి ఎప్పుడైనా వచ్చిందా అమ్మాయి? మా దగ్గర కూరగాయలు తీసుకుపోనీకి వస్తుంది. అమ్మాయి మంచిది, ఎలాంటి డిస్టర్బెన్స్. వాళ్ళు అమ్మాయిని చంపింది మాత్రం హత్య, 100% హత్యే. అది శైలజ మేడం అట, ఆంజనేయులట, పీటీ టీచరు, కూరగాయలు కోసమే వాళ్ళు 4 చంపారు 100%. అట్లా ఫస్ట్ ఇంకో అమ్మాయి చనిపోయిందని వీళ్ళ పేరెంట్స్కు భవ్యకి చెప్పకుండా వాళ్ళకి ఫోన్ చేసిండ్రట. తర్వాత వీళ్ళు ఫోన్ చేసిండ్రు. అట్లా 100% హత్య. అది హత్య కాకుంటే ఆత్మహత్య అయితే మెడకు అది ఉరేసినట్టు ఉంటుంది. ఏది ఉరేసినట్టు లేదు, గాయాలు ఉన్నాయి, గొంతుకాడ ఇటు పొడిచినట్టు ఉన్నది అమ్మాయికి. 100% హత్య. వాళ్ళు భవిష్యత్తుకు రేపు ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్లు ఎన్నో కావచ్చు. వాళ్ళు 10th క్లాస్ చదివేటోళ్ళు. కఠినంగా చర్య తీసుకోవాలి. ఒక ఎస్సీ హాస్టల్ అంటే వాళ్ళకే, ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసినంటే వాళ్ళకే రేపు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారము ఎస్సీ హాస్టల్కే లేదంటే ఇంకేముంటుందండి ఈ రోజుల్లో? ఒక అమ్మాయిలనే హత్య చేసిండంటే ఇంకేముంటుంది? గాంధీజీ గారు ఏమన్నారు? అమ్మాయిలు అర్ధరాత్రి నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చిందన్నారు. ఇప్పుడు ఏందండి అది? 100% వాళ్ళని శిక్ష పడాలి, వాళ్ళకు ఉరిశిక్ష పడాలి. శిక్ష కూడా కాదు, 100% ఉరిశిక్ష పడాలి. ఇంతకుముందు కూడా ఇది యాసిడ్ ఇట్లా జరిగినప్పుడు కూడా, దిశ కార్యక్రమం జరిగినప్పుడు కూడా డైరెక్ట్ అటాక్ చేసి చంపేశారు. వీళ్ళని కూడా అట్లా చంపేయాలి, ఇంకో వ్యక్తికి కాకుండా చూడాలి. తల్లి శ్లోకము ఇప్పుడు 10th అయిపోతుంది పాపం. ఎన్ని రోజులు వాళ్ళకు కన్నీటి ఏమైనా వాళ్ళకి తెచ్చేయగలుగుతారు? ఇప్పుడు చాలా ప్రాబ్లం. 100% వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, వాళ్ళకు ఉరిశిక్ష పడేటట్టు చేయండి. నా మనవి అది. కూరగాయలకు అమ్మాయి దాదాపు హాలిడేస్ ఇచ్చిందంటే మా దగ్గర కూరగాయలకు వస్తుందండి. వాళ్ళ చాలా మంచి అమ్మాయి, ఎవరు డిస్టర్బెన్స్ చేయదు. ఒకరికి సోషల్ వాళ్ళ హెల్పింగ్ చేసే నేచర్ ఉంది, కానీ అమ్మాయికి డిస్టర్బెన్స్ చేసి వెళ్ళిపోలేదు, అది లేదు.
ఆ నేచర్ లేదు. అమ్మాయి మాత్రం చాలా మంచిది 100%. చాలా కఠినంగా చర్య తీసుకోవాలండి, అది నా మనవి. కేరింగ్ హాస్టల్ పోయినాక తల్లిదండ్రులు ఏం చూస్తారమ్మా, టీచర్స్ మీద, హాస్టల్ వార్డెన్ మీదనే ఉంటుంది డిపెండెంట్. వాళ్ళే చూసుకోవాలి, తల్లిదండ్రులు ఏం చేయలేరు. వాళ్ళ మీద నమ్మకంతో అక్కడ పంపిస్తారు. వాళ్ళంతా మంచి చెడు చూసుకొని వాళ్ళు చేయాలి అంతే. ఇప్పుడు మా కోడలు కూడా హాస్టల్ వార్డెన్ ఎస్టీ దేవరకొండ, 24 గంటలు కంటికి రెప్పలాగా చూసుకుంటుంది ఆమె. సో ఇప్పుడు మనకి భవ్య వైష్ణవి తీసుకుంటే వాళ్ళిద్దరికి జరిగినటువంటి ఆత్మనే అని చెప్పేసి ఆత్మహత్య చేశారు వాళ్ళు కావాల్సుకొని అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు సార్. దాని మీద మీరు ఇప్పుడున్నటువంటి యువతకి ఏం చెప్తారు? ఈ రోజుల్లో నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకోకూడదు. ధైర్యంగా ఎదిరించి మాట్లాడాలి. నీకు చట్టాలు ఉన్నాయి, ధర్మం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటి మీద కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ధైర్యంగా ఇది ఎదుర్కోవాలి. కానీ ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. నీ అమ్మ నాన్నకు శోకము మిగిలిచిన వాళ్ళు అవుతారు. కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరైతే నేను హింసించారో, నేను ఏదైనా చేస్తే కూడా దానికి చట్టాలు, పోలీస్ స్టేషన్స్, ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్లు ఎన్నో ఉన్నాయి. దానికి అన్నిటికీ ఎదిరించి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు కానీ, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న కాలేజీ పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరు కానీ ఎదిరించి ఎదుర్కోవాలి. కానీ ఇట్లా ధైర్యం చెడి ఇలా చనిపోయి ఇలా తల్లిదండ్రులకు శోకం పెట్టడం అనేది మంచిది కాదు. అది నా ఆలోచన.